చుట్టూ రాళ్ళు రప్పలు పేర్చుకొని పెరిగిన ఒక ఎత్తైన కొండను నేలమట్టం చేసి అక్కడ ఒక అద్భుత సౌధాన్ని నిర్మించడం జానపద కథల్లోనే సాధ్యం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మూవీ మొఘల్ రామానాయుడు. ఏ రంగంలోనైనా తనే నెంబర్ వన్గా ఉండాలన్న ఆకాంక్షతో ఆయనతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. భాగ్యనగరంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడాలనే లక్ష్యంతో తన వంతు కృషి చేశారు. ఎత్తైన కొండరాళ్లను చదును చేసి అందమైన స్టూడియో నిర్మించారు రామానాయుడు. ఇప్పుడైతే కారు దిగకుండానే రయ్యమంటూ ఎత్తుగా ఉన్న రోడ్డు మీద నుంచి స్టూడియోపై ప్రదేశానికి చేరుకుంటున్నాం. కానీ ఆ రోడ్డును స్టూడియోను నిర్మించడానికి రామానాయుడు ఎంత కష్టపడ్డారో, ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తలుచుకుంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకు పనికిరాదనుకున్న స్థలంలో ఒక అద్భుతమైన స్టూడియో నిర్మించడం రామానాయుడుకు మాత్రమే సాధ్యమైంది. స్క్రిప్ట్ చేత పట్టుకుని స్టూడియోకు వచ్చే నిర్మాత చేతికి తొలి కాపీ ఇచ్చి పంపించాలన్నది రామానాయుడు లక్ష్యం. అందుకే స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5 ఎకరాల స్థలంలో ఒక ఎత్తైన కొండను ఆయనకి ఇచ్చి అక్కడ స్టూడియో కట్టుకోమని చెప్పింది అప్పటి ప్రభుత్వం. ఎకరం 8,000. 1988 జనవరి 29న స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రామానాయుడు. ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఉన్న ఫిలిం నగర్ ప్రాంతం చక్కని రోడ్లు, జనాలతో, ఇళ్లతో, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో సందడిగా ఉంటుంది. కానీ 40 ఏళ్ల క్రితం అక్కడ సాయంత్రం 5 దాటితే నరసంచారమే ఉండేది కాదు. చీకటి పడితే అటువైపు వెళ్ళడానికి జనం భయపడేవారు. అటువంటి ప్రదేశంలో స్టూడియో నిర్మాణం ప్రారంభించారు రామానాయుడు. కొండను చదును చేయడం ఎంత శ్రమో, ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో పని మొదలుపెట్టిన తర్వాత కానీ ఆయనకు తెలియలేదు. తను సంపాదించిన డబ్బుని ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే పెట్టుబడి పెడితే కోట్లు సంపాదిస్తాడు కదా, ఇదేమిటి స్టూడియో అంటూ కొండల బద్దలు కొడుతున్నాడు అని ఆయన వంక వింతగా చూసిన వాళ్ళు లేకపోలేదు. కానీ రామానాయుడు లక్ష్య పెట్టలేదు. తను తీసే ప్రతి సినిమా ద్వారా వచ్చిన లాభాలను స్టూడియో కోసమే ఖర్చు పెట్టేవారు. తన కుమారుడు విక్టర్ వెంకటేష్ హీరోగా దాసరి దర్శకత్వంలో నిర్మిస్తున్న బ్రహ్మపుత్రుడు చిత్రం కోసం తొలిసారిగా ఈ స్టూడియోలో స్లమ్ ఏరియా సెట్ వేశారు. బ్రహ్మపుత్రుడు చిత్రం హిట్ కావడంతో స్టూడియో నిర్మాణానికి డబ్బు కోసం వెతుక్కోవాల్సిన అవసరం రామానాయుడికి కలగలేదు. ఇప్పుడు ఈ స్టూడియోను చూసేద్దాం పదండి. రామానాయుడు స్టూడియో అనే బోర్డును దాటుకుని లోపలికి వెళ్ళగానే మొదట ఎడమ వైపున వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. రామానాయుడికి వినాయకుడంటే ఎంతో భక్తి. స్టూడియోలోకి రాగానే మొదట వినాయకుడికి నమస్కరించి లోపలికి వెళ్ళేవారు. ఇదిగో ఇక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదూ, స్టూడియోలో సెంటిమెంట్ ప్లేస్ ఇది. కొన్ని వందల చిత్రాల ముహూర్తాలు ఇక్కడ జరిగాయి, ఇప్పటికీ జరుగుతుంటాయి. రామానాయుడు స్టూడియోలో 5 కిలోమీటర్ల దూరంలో నానక్రామగూడలో రామానాయుడు సినీ విలేజ్ పేరుతో మరో స్టూడియో నెలకొల్పారు. కొన్ని పర్మనెంట్ సెట్స్ అక్కడ ఉండేవి. అయితే ప్రస్తుతం అక్కడ స్టూడియో లేదు. వైజాగ్లో పెరుగుతున్న సినీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2008లో అక్కడ కూడా ఒక స్టూడియో నిర్మించారు. రామానాయుడు ఇప్పుడు లేరు, కానీ ఆయన సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా రామానాయుడు స్టూడియో నిలిచి ఉంది. ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు స్టూడియో వ్యవహారాలు, నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.